ఇజ్రాయెల్తో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ అయితే కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆఫీస్ పై క్షిపణి దాడి చేసినట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఇరాన్ అయితే కీలక ప్రకటన చేస్తుందని చెప్పాలి. నెతన్యాహు ఆఫీస్ పై దాడి చేసాం, అది ఖచ్చితంగా మేము దాడి చేసాం, భారీ నష్టమే జరుగుతుంది. కాకపోతే నెతన్యాహు సంగతి ఏంటో మాకు తెలియదు అంటూ ఇరాన్ అయితే కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందండి? మీకు విశ్వేశ్వరరెడ్డి గారికి అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఎప్పుడు యుద్ధం జరుగుతున్న సంధి కాలంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా అర్ధ సత్యాలు అసత్యాలే రాజ్యం వెళ్తాయి. అసలు విషయాలు బయటకు రావు. మా వాళ్ళు ముగ్గురే చచ్చిపోయిందని అమెరికా అంటుంది. 30 మంది మనకు తెలియదు. అక్కడ 200 మంది చచ్చిపోయినని వాళ్ళు అంటారు. 2000 మంది చచ్చిపోవచ్చు కూడా. అందుకనే మొత్తం గత ఇవాళ 3వ రోజు యుద్ధం నడుస్తున్నది. ఈ 3వ రోజు యుద్ధంలో ఒక రకంగా నాకు భయం అవుతుంది. మొట్టమొదటి మెల్లమెల్లగా 12 దేశాలు ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ జర్మనీ, అట్లాగే మనకు పక్కన బ్రిటన్ కూడా మద్దతు ఇస్తున్నట్టుంది. కనుక చూసుకుంటే మొత్తం 12 దేశాలకు వచ్చేసింది కథ అంతా. ముస్లిం కంట్రీస్ అన్ని వచ్చినాయి. 3 దేశాలు 13 అవుతున్నాయని నాకు ఆ విధంగా అనిపిస్తుంది. ఈ దేశంలో ఇప్పుడు నెతన్యాహు ఆఫీస్ మీద దాడి చేసినా అక్కడ ఆయన ఏమైందో తెలియదు అంటున్నారు. ఇది IRGC వాళ్ళ సిబ్బంది అంటున్నారు. అది పెద్ద కట్టర్ ముస్లిం తీవ్రవాద సంస్థ. ఒక రకం చెప్పాలంటే చాలా దేశాలు నిషేధించినాయి ఆ సంస్థను. ఒక రకం చెప్పాలంటే వాలంటీర్లు పేరు వాలంటీర్లే కానీ పూర్తిగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ డైరెక్ట్ గా అక్కడి అధ్యక్షుడికే జవాబుదారి, నిన్నటిదాకా ఖమైనీకి జవాబుదారిగా ఉన్న సంస్థ వాళ్ళు ప్రకటించారు. వాళ్ళది నిజమా కాదని తెలుసుకోవడానికి ఇరాన్ నుంచి ప్రకటన రావాలి. నిన్న కూడా మనం అనుకున్నాం కదమ్మా. నిన్న ఎప్పుడైతే నిన్న కాదు మొన్న ఆదివారం యుద్ధం శనివారం యుద్ధం మొదలైన క్షణంలోనే 30 బాంబులతో ఇరాన్ అధ్యక్షుని చంపేశామని మాట అన్నారు. అన్న తర్వాత ఇరాన్ వార్తా సంస్థలు ధృవీకరించేదాకా మనం ఒప్పుకోలే కదా. ఎలా నిన్న పూర్తి రుజువులు దొరికినాయి. ఇదే అంతే అంటున్నాను. నిజంగానే నెతన్యాహు ఆఫీస్ మీద దాడి జరిగిందా? దాడి జరిగితే ఫోటోలు ఏవి ఉంటే కూడా మరి ఆయన ఎక్కడ పోయిండ్రు ఎట్లా అనేది తెలవాల్సిన అవసరం ఉంది. కానీ మొండి ధైర్యంతో, రాజు కంటే మొండివాడు బలవంతుడు అనే ధైర్యంతోనే ఇరాన్ పోతుంది. తమ అధినాయకుడు చచ్చిపోయినా సరే మేము విడవమంటున్నాడు. 3 మెన్ కమిటీ నడిపిస్తుంది రాజ్యాన్ని. అట్లాగే వాళ్ళ పాతవి కొత్తవన్నీ ఆయుధాలు తీసి బయట పెడుతున్నారు. మొన్నటిదాకా ఏమన్నారు, మా పాత ఆయుధాలు వాడినాం, ఇక కొత్త తీయాల్సి ఉంది అన్నాడు. మరి న్యూక్లియర్ బాంబులు తీస్తారా మహానుభావ? నేను అడిగిన ఏం చేస్తారో తెలవాలి కదా మనకు. కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు కొత్త ఆయుధాలు ఏమున్నాయి, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని దానికి ఒకటి చూస్తే ఇప్పుడు అష్టదిగ్బంధనలో ఇరాన్ ఉంది. చుట్టూ పద్మవ్యూహంలో ఉన్నట్టు ఉంది ఇరాన్. ఎందుకంటే ఒక మొన్నటిదాకా మనకు సూత్రధారి అమెరికా, పాత్రధారి ఇజ్రాయెల్ ఉంది. ఇప్పుడు సూత్రధారి పాత్రధారి 2 కలిసిపోయినాక వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఇరాన్ వాళ్ళు ఓ తప్పిదం ఏంటంటే ఈ 2 దేశాలతో కొట్లాడితే వేరే ఉంటుంది. వాళ్ళు చేసింది ఏంటంటే అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ముస్లిం కంట్రీస్, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, UAE కావచ్చు, ఆ దేశాల మీద దాడి చేయడం అనేది ఇంతమంది మళ్ళీ శత్రువులు చేసుకుంది కదా. వద్దన్న అవుతారు వాళ్ళు, తప్పనిసరి అమెరికాకి మద్దతు ఉంటారు, వాళ్ళు కాదంటలేదు. కానీ వాళ్ళ మీద దాడి అంటే ఫస్ట్ అఫెన్స్ కి ఎవరు వెళ్ళారు? ఇరాన్ వెళ్ళింది. డిఫెన్స్ లో ఉన్నారు వాళ్ళు. అక్కడ స్థావరాలను వాడుకునేదానికి అమెరికాకి అనుమతి ఇచ్చింది, అంతవరకు నిజమే. కానీ ఇప్పుడు బుర్జ్ ఖలీఫా దాకా పోయి కొట్టేస్తాం, కువైట్ ఎయిర్పోర్ట్ పేల్చేస్తామంటే ఏమైతుంది? వాళ్ళందరూ తిరగబడ్డారు కదా. అందుకని ఇప్పుడు ఇరాన్ ఏంటంటే కేవలం ఇజ్రాయెల్ తోనో అమెరికాతోనో కొట్లాడతలేదు, మిగతా నేను చెప్పిన 5-6 దేశాలతో పాటు కొట్లాడుతుంది. ఇవి కాకుండా కూడా ఇప్పుడు నేను చెప్పిన బ్రిటన్ మద్దతు ఇవ్వడం, కెనడా మద్దతు ఇవ్వడం, ఇటు కెనడాకి వ్యతిరేకిస్తుంది అనుకోండి. కెనడా పూర్తిగా అమెరికాను వ్యతిరేకిస్తుంది. ఇట్లా చూసుకుంటే ఇవాళ ప్రపంచ యుద్ధం దగ్గరగా పోతుందా, 10-12 దేశాలకు ముందుకు వస్తున్నాయని అనిపిస్తున్నది. ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనకు ఎవరు రుజువు చూపించాలి అంటే అయితే IRGC చూపించాలి, లేకపోతే నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ చెప్పాలి. ఈ రెండింటి మధ్యన ట్రంప్ అప్పుడప్పుడు కొన్ని నిజాలు చెప్తుంటాడు. తన ఎక్స్ లో గానీ తన దానిలో చేస్తుంటాడు. ఏమని ట్రంప్ కూడా ఇప్పుడు ఏమని చెప్తాడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు చర్చలకు రాకముందే కొత్త ప్రభుత్వం చర్చలకు వస్తుంది అని సంకేతం ఇచ్చింది. చర్చలకు ఒప్పుకుంటాను రండి అన్నాడు. ఇది ఇప్పుడు 3 మెన్ కమిటీ ఒకటి సలహా సంఘం వేసింది కదా. నేను ట్రంప్ మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, అయితే మన అలీ ఖొమైనీ చనిపోయిండు, ఇప్పుడు ఈ 3 మెన్ కమిటీ కొత్త ప్రభుత్వం మారింది కనుక వాళ్ళు మాత్రం చర్చలకు వస్తారు అన్నది. చర్చలు ఎక్కడికి నిన్న నుంచి చూస్తున్నాగా. నిన్న నుంచి ఆయన అన్న తర్వాత 36 గంటలు గడిచిపోయినాయి. ఇప్పటికీ ఇరాన్ మళ్ళీ ఇటుపక్క చెలుపుతూనే ఉంది. ఇరాన్ ఏమి వెనుకపోతలేదు నేను అనుకోవడం లేదు. కానీ ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడిలో మాత్రం ఈ 2 దేశాలని చూసుకుంటే, ఇజ్రాయెల్ ఇరాన్ చూసుకుంటే సైనిక పరంగా అన్ని రకాలుగా అంటే విమానాల పరంగా ఇరాన్ పై చేయలేదు. కానీ టెక్నికల్ గా మనకు ఏదైతే సాంకేతిక పరంగా చూస్తే ఇజ్రాయెల్ చాలా పై చేయి ఉంటది. ఐరన్ డోమ్ ఉన్నది వాళ్ళకి, అట్లాగే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది వాళ్ళకి. అది తెలుసుకునే కదా ఖమైనీ ఎక్కడుండో చూసుకొని బంకర్లను దాక్కుండి చంపేసింది.
మన దాకా కామా పడ్డది. మన పోయిన జూన్ లాగా జరిగిన యుద్ధానికి చూసుకుంటే ఇప్పుడు ఫుల్ స్టాప్ పడలే, కామా పడ్డది. ఇప్పుడు ఫుల్ స్టాప్ పడే పరిస్థితి తయారైతున్నట్టున్నాను. యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది కాదు, ఇద్దరు ఓడిపోతారు అనుకుంటున్నాను అయితే. ఓకే రామ్మోహన్ రావు గారు, మనం డిస్కషన్ ని కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.